ಎಲ್ಲರಿಗೂ ವಣಕ್ಕಂ ಎನ್ ಕೆ ಕಮಲ್ ಕುಮಾರ್ మీరు చూస్తున్నారు కమల్స్ POV and welcome to my channel. Tomorrow we are going to Shirdi and this is my luggage. ఇది శ్రీరామ్ కుమార్ బార్డర్, అది నా బార్డర్. ఇద్దరు హాఫ్ చేసుకున్నాం. ఇది ఇన్ని దాటి అటు రాడు, అటు దాటి రాను. ఇంకా స్మాల్ థింగ్స్ ఉన్నాయి. కచ్చా అండర్వేర్ బోర్డు అవన్నీ పెట్టుకోవాలి. తర్వాత చేస్తా. బాయ్. సో ఇట్ ఈస్ ద మార్నింగ్ యాక్చువల్లీ. ఇప్పుడే లేచాను. ఇప్పుడే డే 1, యాక్చువల్ డే 1. 9 o'clockకి 9 యాక్చువల్లీ 9:10 సంథింగ్ ఉంది విజయవాడలో ట్రైన్. సో టైం వచ్చేసరికి నా అరౌండ్ 4 అవుతుందా, వాట్ ఎవర్, 3:30 అవుతుంది. ఇప్పుడే రెడీ అయ్యాము. 4:30 or 5 o'clock విజయవాడకి బస్సు ఉంది, విచ్ విల్ బి రీచింగ్ ఎట్ అరౌండ్ 7:38. ఆ బస్ క్యాచ్ చేస్తే సరిపోయింది. అండ్ స్లోగా అడికి వెళ్ళి 1 hour ఉంటుంది. వీల్ హ్యావ్ సమ్ బ్రేక్ఫాస్ట్ అండ్ టైం సరిపోతుంది. అక్కడక్కడ ఒక ½ an hour రైల్వే స్టేషన్లో వెయిట్ చేయడంలో తప్పు లేదు ఫర్ దిస్ లాంగ్ జర్నీ. అదే అనుకున్న ప్లాన్ బేసిక్గా వచ్చేసరికి. ఇప్పుడు దిస్ ఈస్ హౌ అవర్ జర్నీ గోనా స్టార్ట్. సో ఎప్పుడైతే మేము బస్ స్టాండ్కి బయలుదేరా, బోగి ప్రెప్స్ ఆర్ గోయింగ్ ఆన్. And happy Bogi to everyone who is watching this vlog on February, March, September, whatever month maybe. సో మేమైతే బస్ ఎక్కేసాం. టైం వచ్చేసరికి 5 అయింది ఎగ్జాక్ట్లీ. స్టార్ట్ అయ్యేసరికి చూశాను. సో బేసికలీ మేము ఇప్పుడు 3 hours అని చెప్పాడు. నేను అడిగాను కండక్టర్ని, అన్నా నువ్వు చెప్పన్నా, నాకు ట్రైన్ ఉంది, నువ్వు చెప్తే నాకు, నువ్వు నా సోపతే అని చెప్పి అడిగాను. 3 hours అన్నాడు. సో విల్ రీచ్ బై 8 అండ్ ట్రైన్ వచ్చేసరికి 9 o'clockకి. నాకు చూపించే టైం అది ఎన్నింటికి వస్తుందో వాళ్ళకే తెలియాలి. ఇండియన్ రైల్వేస్ వాళ్ళం. సో యా, దట్స్ ఇట్ ఫర్ నౌ. ఏమన్నా ఉంటే అప్డేట్ చేస్తాను. బయట అయితే మంచు సో ఇట్స్ సో ఫాగీ అవుట్ సైడ్. చల్లగాలి వస్తుంది, మంచి స్లీప్ వేస్తాను. ఈ రోడ్ ఎక్కడ పోయింది, బ్లర్ అయిపోయింది. ఈ రోడ్ ఎక్కడ పోయింది, మా రోడ్ ఎక్కడ పోయింది అని చెప్పన్న ఫీలింగ్ ఉంది. సో చూద్దాము. నేను గట్టికి కూడా మాట్లాడట్లేదు. ట్రైన్, బస్. సో వీఆర్ ఫైనలీ ఎట్ విజయవాడ రైల్వే స్టేషన్. లగేజ్ అన్నీ వచ్చేసాయి. 1 2 3 4 5 లగేజెస్. మమ్మీ బ్యాగ్ ఒకటి 6 మొత్తం. సరే, అది 12706 855. అదే 855 వచ్చి 9-10 కాలం కదిలిద్దా? ఏమో అంతే ఏమో. అవునా? సో మేమైతే ఇప్పుడు ప్లాట్ఫామ్ దగ్గరికి వచ్చేసాం. ప్లాట్ఫామ్ నెంబర్ 5లో ఉన్నాం. బట్ దర్ ఇస్ అ స్మాల్ టౌన్. ఇంకా అనౌన్స్మెంట్ ఏం లేదు. నేనైతే యాప్లో చూసి వచ్చేసాను. అందుకని చెప్పి ఐఎమ్ గోయింగ్ అవుట్. వెళ్ళి ఆ చార్ట్లో ఒకసారి ఏమన్నా అనౌన్స్మెంట్ చేస్తే, వేరే ప్లాట్ఫామ్ ఏమన్నా మారితే మా మమ్మీ వాళ్ళకి ఇన్ఫామ్ చేయాలి. అండ్ మా అత్తయ్యలు కూడా వస్తున్నారు. వాళ్ళని పిక్ చేసుకోవడానికి కూడా వెళ్తున్నాను. వాళ్ళ దగ్గర లగేజ్ కొంచెం ఎక్కువ ఉంది అంట. ఆ లగేజ్ కూడా పిక్ చేసుకొని ఐ విల్ కాల్ బ్యాక్. సో చూద్దాం. అంతవరకు స్టే ట్యూన్. బాయ్. ఓకే, నేను ఇంకా మీకెందుకు భయం లేదు, నేను తీసుకెళ్తాగా అంటాడా. నేను టైం చెప్పా, ఈ టైంకి రా, ఈ టైం కల్లా వెళ్ళిపోవాలి అంకుల్ ఇచ్చేది. This is gonna take us to Shirdi Sai Nagar, which takes around 24 hours to reach. Side. Yeah, train is very cold. AC చల్లగా ఉంది. కనిపిస్తున్నావు? ఓకే.
సో వెళ్ళి వాటర్ బాటిల్స్ అన్ని స్టఫ్ ప్యాక్ తెచ్చేసుకుంటే చిల్లుగా ఉండొచ్చు, ఇంకా చిల్లుగా. ఎంతరా బాటిల్? 14 అంట. 14 అది ఎప్పటి నుంచి 20 కదా. దాని మీద 14. అదే అండి 14 బాబు కాదు, సెంట్రల్ రే, రైల్వేస్ అంటే ఇక్కడ ముందే పే చేస్తారు మన కోసం. ప్రీ పేమెంటా? 14 కూడా పే చేయొచ్చు కదా. ఆకాశం సో కరెంట్లీ వీఆర్ ఎట్ మదిరా. ఇంకో నెక్స్ట్ స్టేషన్ వచ్చేసరికి ఖమ్మం. సో ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయింది. బ్రేక్ఫాస్ట్ చూసారు కదా, ఒక పెద్ద బఫేనే తీసుకొచ్చాం మేము. అంత ఉంటే కానీ ఎంత చెప్పినా వద్దని లేదు మమ్మీ, పెడతానంది, పెట్టారు. బట్ అద్దె తీసుకొచ్చింది. మేము స్నాక్స్ తీసుకొచ్చాం, ఎందుకంటే మేము మార్నింగ్ 5 o'clockకి స్టార్ట్ అవ్వాలి కాబట్టి, అంత మార్నింగ్ అవ్వదు కాబట్టి వీ బ్రాడ్ స్నాక్స్. అత్తయ్య బ్రేక్ఫాస్ట్ చేసింది. అండ్ దీస్ ఆర్ దిస్ కిడ్స్. ఇంత ఎండలో కూడా జాకెట్ వేసుకున్నాడు. దిస్ ఇస్ మై అన్నయ్య అండ్ దిస్ మై కజిన్. హలో హలో హలో. ఖమ్మం, దాని తర్వాత తెలీదు. తర్వాత లింగపల్లి వస్తుంది. అక్కడ పొట్టి పిల్లకాయ ఎక్కిద్ది. పొట్టి పిల్లకాయ వెళ్ళినప్పుడు మళ్ళీ బ్లాగ్ ఆన్ చేస్తాను. ఈ ఎండలో నా ఐస్ అంత కనిపించట్లా, అందుకని చెప్పి చిన్న ఐసెస్ మాట్లాడుతున్నా. అడియోజా మీకు మళ్ళీ చెప్పురా, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయ ఒకసారి, ఏదో చెప్తున్నా. ఇంగ్లీష్ రానోడు హిందీ చదువుతాడు, కానీ ఇంగ్లీష్నే హిందీలో బోతల్ హోల్డర్. ఏం చేస్తున్నా హిందీ ఇంగ్లీష్లో టైప్ చేస్తున్నాం. స్ప్రైట్ 50 rupees. స్కూల్ బోతల్ హోల్డర్. ఇంగ్లీష్ బోతల్ హోల్డర్. బోతల్ బాటిల్ హోల్డర్, బోతల్ హోల్డర్ అంతే. బిహార్ వాళ్ళ హిందీ. స్నాక్స్ ఫుడ్ కాదు, అదన్నీ వాళ్ళ అన్నయ్య ప్రిపేర్. టైం టేబుల్ అంటే మాకు చాలా అండి, ట్రైన్ మొత్తానికి కాదు. స్నాక్స్ అవి పోయండి. హ్యాపీ సంక్రాంతి రమ్మగారు. ముందుకు వస్తుంది. ఊరికేరా వీడియో తీసుకున్నాడు. అదే యాత్రలకు వెళ్తే 2-3 నెలల దాకా రాముడు పవర్ చెప్పేస్తాడు, ఇంతసేపు ఎవరో ఒకరు పేరు చెప్పరా. కాదు, నేను కాదు, నేనైతే కాదండి. ఎవరు ఎదురుగా పెట్టుకొని టోకెన్లు మార్చుకుంటారు. ఎవరి మొహం కనిపిస్తుందిరా ఇక్కడ? చూడండి, అందరి చూడండి. ఈసారి రావుడు నువ్వు కాదు కదరా, ఎక్స్ప్రెషన్ ఇరా. నువ్వు ఏది అనుకుంటే అదే బావా. నేనైతే కాదు. అంటే చెప్పుకుంటారా కాదురా. అల్వా నీ పేరు రావడే కదా, నిజంగా పవర్స్ ఉంటాయి కదా, ఎవరు కనుక్కోవాలి. ఆడికే పవర్స్ ఉంటే ఎందుకు బారేసుకుంటాడు రా? మా అమ్మ నాకేం తెలుసురా. నేనే. అయ్యో పైన చూసాడు. సీత నేనే కనుక్కున్నాడా? పాడకూడదు పేపర్స్. అత్తయ్య నాది ఆరుష్ 300. అదే నీది ఆరుష. అలా వేయకన్నమ్మా. హలో హలో
హాయ్ చెప్పు. అందగత్తే అందరినీ అందరిని అలాగే అయిపోయింది. అదిగో అక్కడ 3 monkeys. మంకీస్ బయట చూస్తుంది. జూమ్ ఆప్షన్ లేదు. సో వీఆర్ ఫైనల్లీ అట్ షిరిడి. ఇది మా లగేజ్, బిగ్ లగేజ్, బిగ్ పీపుల్. లెట్స్ టేక్ ఎ సెల్ఫీ. సో యా, ఇప్పుడు వచ్చేసి మేము రూమ్కి వెళ్ళి రూమ్లో చెక్ ఇన్ అయిపోయి వీల్ హ్యావ్ సమ్ బ్రేక్ఫాస్ట్. దాని తర్వాత డిసైడ్ కర్లేంగి క్యా కరేంగే. శని సింగ్నాపూర్ వెళ్దాం అనుకున్నాం. అంటే ఈవినింగ్ దాకా టెంపుల్ ఓపెన్ ఉంటుంది. శని సింగ్నాపూర్ అయితే మళ్ళీ టెంపుల్ క్లోజ్ చేసేస్తారేమో అని చెప్పి ఫస్ట్ శని సింగ్నాపూర్ వెళ్తాం. సో శని సింగాపూర్ వెళ్ళిపోయి అది కంప్లీట్ చేసుకుని వస్తే ఈవినింగ్ టెంపుల్ దర్శనానికి కూడా వెళ్ళొచ్చు అని చెప్పి అలా అనుకున్నాము. రేపు మళ్ళీ ప్లాన్ డిఫరెంట్ ఉంటుంది. మోస్ట్లీ షిరిడి వెకేట్ చేసేసే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి. సో స్టే ట్యూన్. అడియోస్ అమిగో. ఫస్ట్ ఈ లగేజెస్ అని బయటికి తీసుకెళ్దాం. బాయ్. సో యా, మీ అండ్ మై లగేజ్ ఫిట్ చెక్. నిన్నటి నుంచి ఇదే ఫిట్లో ఉన్నాం. సో ఫిట్ చెక్. ఎవరో అనుకున్నాము చెప్పి ఫిట్ చెక్. మాయ ఫిట్ చెక్, మై ఫిట్ చెక్. ఫిట్ అంటే కింద కనిపిస్తుంది, మొహం కనిపిస్తుంది. సో మాయ, నీ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఇన్ లాంగ్ డిస్టెన్స్ ట్రైన్? ఫస్ట్ టైమా? అదే ఆఫ్టర్ లాంగ్ టైం రకరకాల అడ్వెంచర్. వాష్రూమ్కి వెళ్ళావా? చిచ్చియా? అయ్యయ్యో. కానీ పెద్ద సాహసమే చేసామని చెప్పుకోవాలి. లగేజ్ కంప్లీట్గా తీసేటప్పుడు అంటే ఏమీ ఎవరు మర్చిపోలేదని చెప్పి ఫుల్ డిసప్పాయింట్ అయ్యాడు. అరే, ఎవరు తిట్టడానికి స్కోప్ లేదంట బాబాయ్. దీనికి ఒక స్టాండ్ ఉంటే బాగుంటుంది. ఇట్లా పట్టుకుంటే మరీ ఇన్కన్వీనియంట్గా ఉంది నాకు. అది తెలుసుకోలేదా నువ్వు? ల్యాప్టాప్ ఏదో మౌంట్ ఉంటాను. ఆ మౌంట్ పోయింది, కనిపించట్లా. ఆ మౌంట్ ఇక్కడ పోయింది. వెనకాల మమ్మీ డాడీ ఉన్నారు. అసలు ఈ వీడియోస్ వల్ల చాలా యూజ్ ఉంటుంది తెలుసా. మనం ఎక్కడన్నా ఏమన్నా మర్చిపోయి ఉంటే వీడియోస్లో చూడొచ్చు. ఒకప్పుడు షిరిడి అంటే ఏదో ఎక్కడో దిగి ఒక కార్ వస్తుంది, ఒక తుఫాన్ కార్ వస్తుంది. ఆ తుఫాన్ కార్ ఎక్కి ఓ అని చెప్పి వెనకాల సీట్లో ఊగుతా వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు అలా లేదు, మొత్తం మారిపోయింది. వెళ్తుంటే ఒక ఊరు మధ్యలో టీ కాపేవాడు. ఒకప్పుడు నాగర్సోల్లో దిగి క్యాబ్ ఎక్కామనుకో, టీ కోసం మధ్యలో ఆపి ఏవేవో జరిగేది. కానీ ఇప్పుడు అలా కాదు. 4 kilometers అంట గుడికి ఇక్కడి నుంచి. 4 kilometers. ఒకప్పుడు 40 ఉండేది, ఇప్పుడు 4. మేము రిటర్న్ వెళ్ళాలంటే ఇట్ యూస్ టు టేక్ లైక్ 40 minutes ఆర్ 1 hour ముందే బయలుదేరాలి. అప్పుడు కానీ వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, థింగ్స్ చేంజ్. ఆరాధ్య, నీ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు ట్రైన్ జర్నీ? లాంగ్ ట్రైన్ జర్నీ, ఫస్ట్ ట్రైన్ జర్నీ? సెకండ్. చెప్పమ్మా, బాగానే ఉందా? హౌ మచ్ డూ యూ రేట్ ఇట్? 10 out of 10. పెడదాం. 5 out of 10. మిగతా 5కి ఏమైంది? ఏంటే ఓకేదా? ఫస్ట్ క్లాస్ విత్ సమ్ డోర్స్, ఫ్యాన్సీ డోర్స్. మేము పైన కూర్చుంటా. షెట్. ఏంటి ఉండేది? సరిపో నువ్వు కూర్చున్నావు, నేను ఇలా కూర్చుంటే. ఇక్కడ కూర్చోదు. అన్నీ ఉన్నాయి. ఆరతి లేదు. వెళ్ళిపోయింది, ముందు వెళ్ళిపోయింది. వెల్కమ్ టు
ఇక్కడ నుంచి 4 కిలోమీటర్స్ అంట. 4 కిలోమీటర్స్. ఆరాధ్యను ఇంతే కూర్చోవాలి. मम्मा है उनको 10 भैया ऑटो है 4 किलोमीटर्स है 4 किलोमीटर्स है 4 किलोमीटर्स 10 भैया ऑटो है కదిలీకుండా స్ట్రైట్ గా 10 నిలబెట్టు. भैया ऑटो है मम्मा उनको 10 भैया ऑटो సాయి పోలీస్ స్టేషన్. कजिन ट्रिप है కాదు ఆరాధ్య, నీకు చెప్పాల్సిందంతా చెప్పేసి హై అంటే హైవేనంటారా ఇంకా? मैं शिरडी है मैं शिरडी है डेस्टिनेशन नाइस व्यू है నేను చేస్తా ఇప్పుడు లాగ్. సో బేసిక్లీ ఇప్పుడే వచ్చేసాము షిరిడీలోకి. అరే ఈ బ్రాండ్స్ ఏంట్రా, మెక్డొనాల్డ్స్ ఏంటి, స్టార్బక్స్ ఏంటి, ఎప్పుడు పెట్టారు ఇవన్నీ? నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఏం లేవు. సరదా తీసుకా పరాటా డబ్బే ఒకటి ఉంటుంది, 99 ప్యాన్ కేక్స్ కూడా ఉంది. అసలు ఏంటివన్నీ? కేఎఫ్సీ తప్పితే అన్నీ ఉన్నాయి బేసిక్లీ చెప్పాలంటే. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు ఎక్కడో చోలే భటూరే తిన్నాం, ఇంకో చోట ఎక్కడ సమ్వేర్ ఏంటది మంచూరియాలు, ఆ ఫ్రైడ్ రైస్. దానికే మేము అమ్మో తోపు షిరిడి తోపు అనుకున్నాం. ఇప్పుడు మెక్డొనాల్డ్స్ ఉంటుంది. అరే మెక్డొనాల్డ్స్ యాడ్సే ఉన్నాయి అసలు అన్నీ. టెంపుల్ రా. ఈ నువ్వు వెకేషన్కి వచ్చావా డివోషనల్ ట్రిప్కి వచ్చావా? టెంపుల్ ఏ షిరిడి సాయి టెంపుల్ ఏ హై, ఏ షిరిడి సాయి టెంపుల్ హై. నిన్ను ఎవరు తీసుకెళ్ళరు అక్కడికి. సో టైం చేంజెస్, ప్లేసెస్ చేంజెస్ ఏంటి. నేను వాళ్ళు మాకంటే స్లోగా వచ్చారు గాయస్, కానీ మేమే ఫస్ట్ వచ్చాము. ఇదిగో ఎందుకన్నా, ఎందుకు, వై, వాట్స్ ద రీజన్? ఇది ఆరాధ పట్టుకో, జాగ్రత్త పట్టుకో. అందులోకి చుట్టుపక్కలంతా నిన్నే కాదు. Place. We arrived to the place. It looks like a hotel. We are staying here. Basically, it looks like this. We came here because for our festival Pongal, Bhogi. What's up guys, we have reached our hotel room. We're just checking in. Gotta unload the luggage. So peace out. It's gonna be another vlog next time. Bye. We have 2 giant rooms. Let's go. We are gonna get the coolest elevator too. It's a this one. సో లెట్స్ గో టు అదర్ 2 రూమ్స్. ఇప్పుడు చూసిందైతే ఒక రూమ్, ఇంకో 2 రూమ్స్ పైన ఉన్నాయి. సో విల్ గో దేర్ అండ్ చెక్ ఇట్ అవుట్. అయిన తర్వాత నాకు GoPro ఛార్జింగ్ పెట్టాలి. ఇట్స్ లైక్ 20% ఉంది. సో ఒకసారి ఛార్జింగ్ పెడితే సింగపూర్ కవర్ చేయొచ్చు. దిస్ ఈస్ day 2 బై ద వే. నేను day 1 అయిపోయింది, బట్ ఐ డిడ్ంట్ వ్లాగ్. యాజ్ యూజువల్, వెన్ డిడ్ ఐ ఈవెన్ డూ? సో ఈరోజు అన్న ఆరాధ్య వ్లాగ్ చేస్తే నేను ఆ వ్లాగ్ని అప్లోడ్ చేయొచ్చు. ఏంటి? సో దిస్ పుట్టి ఆల్వేస్ డస్ లైక్ దిస్. ఓకే, So this is the coolest elevator I ever seen. ఆరాధ్య ఎవరో ఉన్నారు? ఆరాధ్య Open them. 4th floor. అండ్ దిస్ ఇస్ ద వ్యూ ఇన్ ఎలివేటర్. అక్కడ ఇంకోటి ఉంది, అది బాగా. దిస్ ఇస్ కైండ్ ఆఫ్ పాష్. సో అందుకని మేము Look, ఈ people ఎలివేటర్. are even stuck there. దే ఆర్ నాట్ స్టక్ ఆరాధ్య, దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద రూమ్స్. Look at this view. ఆరాధ్య నేను నా పైన అక్కడ కూర్చోబెడతా, ఓకేనా? బాగుంటుంది అక్కడ వ్యూ, బాగుంటుంది చూడు. ఆరాధ్య 3rd ఫ్లోర్ ఇది. ఆరాధ్య 3rd ఫ్లోర్ ఇది. 4th.
పైకి వెళ్ళాలా పైకి వెళ్తాం. వెళ్ళాలా దిగిపోయింటే ఆటోమేటిక్ కిందకి వెళ్ళిపోతాను. We are going for breakfast. Breakfast. సాయిబాబా ఎవరంటే నేను అమ్మా తల్లే నువ్వు తినవమ్మా మామే We are eating breakfast. Fast breakfast. లేట్ అయిపోతుంది ఆరాధ్య నీ వల్లే ఏమైనా ఆరాధ్య వల్లే. స్ట్రాతో తాగినట్టు తాగుతున్నావు. పడుతుంది ఇప్పుడు జరిగే 2 సినారియోస్, ఒకటి ఆరాధ్య కొట్టించుకుంటుంది, ఒకటి ఆరాధ్య కొట్టించుకోదు. మీకేమనిపిస్తుంది? Vote for which one you expect will happen? కొట్టించుకుంటుంది, Recent అన్న. ఎందుకంటే ఆరాధ్య చేసేది డొక్కు పనులు కాబట్టి పక్కా కొట్టించుకుంటుంది. వేడి బ్రేక్ఫాస్ట్ తిని ఒక బూస్ట్, ఒక కాఫీ కాలుతుంది బ్రో. ఇట్స్ కాలింగ్. చేశారు అందరినీ. తీసింది